ఈరోజు మనం గులివెందులు అంటారండి. చాలామందికి తెలుసు ఈ చేప, కొంతమందికి చాలా తక్కువ తెలుసు. ఇది చాలా బాగుంటుంది. ఇలా మనం చేసిన తర్వాత కొబ్బరి ముక్కల్లా ఉంటుందండి. ఇందులో ముళ్ళు అసలు ఉండదు, చాలా స్మూత్గా ఉంటుంది. చంటి పిల్లలకు కూడా పెట్టవచ్చు, అస్సలు ప్రాబ్లం ఉండదు, ముళ్ళులు ఉండవు, చాలా సూపర్గా ఉంటుంది. ముందు మనం చేసిన తర్వాత ఇంత వైట్గా వస్తుందండి. దాని మీద ఇలా ఉంటుంది పొట్టు, దాన్ని మొత్తం ఇలా నలిస్తే పోతుంది. చేసాక ముక్కలు కోసి అలా ఉంటుందండి. దానికి మసాలా మామూలు మనం మటన్కి వాడే మసాలా వాడాలండి. చూసారు కదా, వెల్లుల్లి, అల్లం, జీలకర్ర, యాలక్కాయలు, చెక్క, లవంగ మొగ్గలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ముందు మనం బాండీలో ఆయిల్ వేసి ఇందులో మనం కొంచెం ఉల్లిపాయలు ముక్కలు చేసుకోవాలండి, కొంచెం మసాలా చేసుకోవాలి, అప్పుడే మనకి గ్రేవీ బాగా వస్తుంది. ఆయిల్ వేడెక్కింది, ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకొని ఇలా చక్కగా సగం ఉల్లిపాయని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని అందులోనే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాకండి ఎర్రగా, ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ముద్ద కూడా యాడ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ బాగా ఎర్రగా ఎగాలి. ఈ చేపని కోమట సంచి అని కూడా అంటారండి. చాలా అంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది, ఇంకా మటన్ లాగే ఉంటుందండి. ఫిష్ అంటే ఎవరూ నమ్మరు. ఇది మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదండి, కొంచెం ఉల్లిపాయలు, కొంచెం మసాలా. ఇది మనం ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే వేసేసుకోవాలండి. మసాలా, ఉల్లిపాయలు రెండు కూడా ఎర్రగా వేగిపోవాలి. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అద్భుతంలా ఉంటుంది. ఇలా ఎర్రగా వేగాక దీన్ని మనం సిమ్లో పెట్టుకునే కన్నా కొంచెం మంట హైలో పెట్టుకోండి, బాగా ఫ్రై అవుతుంది. సిమ్లో పెట్టుకుంటే త్వరగా ఫ్రై అవ్వదు, హైలో పెట్టుకోండి, బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీ ఊర్లో ఈ వీడియో చూసిన వాళ్ళు మీ ఊర్లో దొరికితే కనుక ఈ చేపను అస్సలు మిస్ అవ్వద్దు. ఇలా ఎర్రగా ఫ్రై అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, ఇప్పుడు దీనిలో మనం నీట్గా కడిగి పెట్టుకున్న ఈ చేప ముక్కలు ఉన్నాయి కదండి, అవి యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత చక్కగా ఇందులో మనం కొత్తిమీర, కరివేపాకు అన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి. చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఫ్లేవర్స్ అన్నీ వెళ్ళి మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. చేపలు అస్సలు ముళ్ళులు ఉంటాయి అని భయపడేవాళ్ళు, ఈ చేపలు అయితే అస్సలు ముళ్ళు ఉండదండి. సేమ్ మనం లేత కొబ్బరి ఎలా ఉంటుందో అలా ఉంటుంది కట్ చేసిన తర్వాత. ఇలా పచ్చి కరివేపాకు అది వేసి ఫ్రై చేసాం కదండి, దీన్ని ఎర్రగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలు యాడ్ చేసుకోవాలండి. చాలా సూపర్గా ఉంటుంది, టేస్ట్ మిస్ అవ్వద్దు ఎవరు. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి, మీరు ఇచ్చే లైక్ వలన చాలామందికి వెళ్తుందండి వీడియో. చూస్తున్నారు కదా, ఆ ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలి. చేప ముక్కలు యాడ్ చేసుకొని అది బాగా వాటర్ వస్తుందండి దానిలోనే, మనం లైట్గా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ చేప ముక్కలన్నీ చక్కగా చూసారా, చేప ముక్కల్లా లేవు, అంత బాగుంటుంది. కర్రీ కూడా మంచి టేస్ట్ మటన్లా ఉంటుంది. ఇలా మొత్తం మసాలా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో మనం ఉప్పు, కారం అన్నీ యాడ్ చేసేసుకుందాము. చూసారు కదా ఎంత బాగుందో, చక్కగా కలిపేటప్పుడు కూడా మనకి నీట్గా ఉంటుంది. ఏది మనకి అడ్డు రావడం అలాంటిది ఏమి ఉండదు, అంత స్మూత్గా ఉంటాయి స్పాంజ్ ముక్కల్లాగా. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కారం యాడ్ చేసుకుందాం. కారం 2 స్పూన్లు వేస్తున్నానండి. తర్వాత ఉప్పు తక్కువ యాడ్ చేసుకోండి, ఎందుకంటే సరిపోకపోతే దించే ముందు చూసి కలుపుకోవచ్చు, కానీ ఎక్కువైతే అస్సలు బాగుండదు. ఎందుకంటే పచ్చికూర చూసి మనం ఉప్పు వేయకూడదు, ఇది చాలా దగ్గరికి అయిపోద్ది, గ్రేవీ తక్కువ కనిపిస్తుంది రెడీ అయిపోయిన తర్వాత. ఉప్పు కారం వేసిన తర్వాత ఇది మళ్ళీ ఒకసారి కలిపి కొంచెం మిక్సీ కడిగిన వాటర్ ఉంటుంది కదండి, అది కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రెడీ చేసుకోవాలండి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా. ఈ చపాతీలోకి, రైస్లోకి చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఆ కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం కలుపుకోవాలి.
కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం మిక్సీ జార్ కడిగిన వాటర్ చాలా తక్కువ వేయండి. ఆల్రెడీ చేపలో నుంచి వాటర్ వస్తుంది మనకి, చికెన్లో వచ్చినట్టే వాటర్ వస్తుంది చేపలో కూడా. దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకున్నాక ఒక్క 10 మినిట్స్ హైలో పెట్టుకున్నామంటే నీట్గా ఉడికిపోతుంది. ఇంకంతే అండి, దించేసుకోవడమే. ఇలా అయిన తర్వాత మనం చక్కగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. మిక్సీ జార్ ఉంటుంది కదా, జార్లో లైట్గా వాటర్ వేసుకొని అలా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాక ఇది మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని దీన్ని మూత పెట్టేసామనుకోండి, కరెక్ట్గా 10 మినిట్స్లో మనకి చక్కగా కర్రీ రెడీ అయిపోద్ది. చూస్తున్నారు కదా, అందరికీ ఈజీగా అర్థమయ్యేలా చెప్తున్నాను నేను. మనకి దొరకని ఐటము అదేయండి ఇదేయండి అని చెప్పను. అన్నీ మనకి ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మనం అన్ని వెరైటీస్ చేసుకోవచ్చండి ఈజీగా. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసుకుందాము. అంతే అండి, ఒక 10 మినిట్స్లో మనకి రెడీ అయిపోద్ది కర్రీ. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను వేరే బౌల్లోకి మారుస్తున్నాను. చాలా సూపర్ టేస్టీ కోమటి సంచులు అంటారు, లేదంటే కలివిందులు అంటారండి. చాలా బాగుంటుంది, రేర్గా దొరుకుతుంది. ఈ శీతాకాలమే సముద్రంలో పడతాయండి ఇవి చేపలు. చాలా బాగుంది కదండి. అంతే, పిల్లలకి చక్కగా సండే పడి పెడితే చాలా సూపర్గా ఉంటుంది. వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని తింటారు. స్కూల్ ఉన్న టైంలో అయితే పాపం తినాలనిపించినా కూడా వాళ్ళకి టైం సెట్ అవ్వదు. ఇలా చేసుకుంటే పెద్దవాళ్ళకి, పిల్లలకి, ముసలాళ్ళకి అందరికీ కూడా చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్.